బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం 61వ రోజు. దివ్యపై భరణి ఉగ్ర రూపం. తనూజ, దివ్య హౌస్లో ఉండగా భరణి ప్రశాంతంగా అయితే ఉండలేడు. ఇది మాత్రం పక్కా. నన్ను వదిలేయండి తల్లో అంటూ తన ఆటేదో తను ఆడుకుంటున్న భరణిని. ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకున్నారు. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ని చంపేస్తారేంటి అన్నట్లు తనూజ, దివ్య తన్నుకొని భరణిని ఫుట్బాల్లా ఆడుకుంటున్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఎంత సహనంతో ఉన్నా కూడా హౌస్లో భరణి పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. సీజన్ -9లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాలు భరణి ఆట కింగ్లా ఉండేది. ఎప్పుడైతే తనూజ నాన్న అంటూ వెంటపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి భరణి ఆటని డ్రామా డామినేట్ చేసేసింది. ఇక 5వ వారంలో దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణికి బ్యాండ్ బాజా బరాత్ అన్నట్లుగా సీను మారిపోయింది. ఇటు నాన్నగా అటు అన్నగా ఇద్దరి మధ్యా భరణి నలిగిపోయి చివరికి బయటికి వచ్చేశాడు. సర్లే ఏదో రెండో ఛాన్స్ వచ్చింది, ఇప్పుడైనా నా ఆట నేను ఆడుకుంటా అనుకొని ఎంట్రీ ఇచ్చిన భరణిని మళ్ళీ ఇద్దరూ కలిసి ఫుట్ బాస్ ఆడుకుంటున్నారు. మీరు కొట్టుకొని భరణి మీద పడతారేంటమ్మా అన్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్ ఉంది. కెప్టెన్సీ రేసు నుంచి తనూజని దివ్య తీసి పక్కన పారేసింది. దీనికి తనూజ హర్ట్ అయి దివ్య మీద ఎగిరింది. బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్ము మిగిలారు. ఆ సమయంలో డెసిషన్ మేకింగ్ దివ్య చేతిలోకి వెళ్ళింది. దివ్యకి పవర్ రాగానే తనూజ ప్లీజ్ దివ్య నేను ఆల్రెడీ నిన్ను అడిగాను అంటూ తనూజ రిక్వెస్ట్ చేసింది. అయినా కానీ దివ్య మనసు కరగలేదు. మీ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా నాకు ఫర్లేదు. కాని ఇమ్మానుయేల్కి నా సపోర్ట్ అని నేను క్లియర్గా చెప్పాను. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమ్మానుయేల్ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమ్ముని లాస్ట్ వరకు తీసుకురావడానికి తనూజని తీసేస్తున్నాను అని దివ్య షాకిచ్చింది. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనూజ అడిగింది. అవును, అప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరూ హౌస్లో నీకే ఓటేస్తారు. ఇప్పుడు కనీసం తనకి 3-4 ఓట్లు అయినా వస్తాయి అని దివ్య చెప్పింది. మరి లాస్ట్ టైం ఎక్కువ మంది నీకు ఎందుకు ఓటేశారు అని తనూజ అడిగింది. ఇంకా ఉంది.